దుర్గమ్మ గుడిలో అమ్మవారి దర్శనం కోసం వికలాంగులు అష్టకష్టాలు పడుతున్నారు. ఓ వికలాంగ భక్తుడు నేల మీద పాక్కుంటూ ఓంకారం వరకు వచ్చాడు. ఎలక్ట్రిక్ వాహనం ఎక్కించుకోమని అడగ్గా ఛార్జింగ్ అయిపోయిందని చెప్పి డ్రైవర్ తప్పించుకున్నాడు. నిస్సహాయ స్థితిలో ఉన్న భక్తుడిని మీడియా ప్రతినిధులు వీల్ చైర్లో ఎక్కించి దర్శనానికి తీసుకువెళ్లారు. చాలా బాధ చెప్తున్నాను. నేను లేదు సార్ అలా మాట్లాడుతూ వచ్చాను. మా అమ్మ దర్శనం పంపించి కింద గొడవ వేసుకున్నా కానీ పంపించలేదు సార్. నేను భవానీ ఘాట్కి వెళ్ళి అక్కడ వెహికల్స్ లో వచ్చాను సార్. అక్కడ దింపారు సార్. కింద ఆ నుంచి నడుచుకుంటూ వచ్చారు సార్. కింద బ్యాటరీ వెహికల్ ఉందన్నారు. ఆ బ్యాటరీ వెహికల్ అడిగితే వాళ్ళు ఇప్పుడు దాకా చాలా ట్రిప్ వేశారంట. ఛార్జింగ్ పెట్టుకున్నారు, 2 hours పట్టింది అంటున్నారు సార్. నేను పొద్దున కరెక్ట్గా 10కి వచ్చాను సార్. కిందనే దింపుతున్నాను కానీ ఎవరు పైకి రాగలేదు సార్. పోనీ అట్లాగలా దేవుడు చూడటానికి కదా కిందని వచ్చాను సార్. చిన్నపిల్లలు వేసుకొని ఏడవకూడదు సార్. అక్కడి నుంచి వీల్ చైర్ కూడా లేదు సార్. నాకు వీల్ చైర్లేమో వీఐపీలకు తీసుకెళ్తున్నారు సార్. వీఐపీలైన మనుషులు మాలాంటి మనుషులు కాదా సార్?